ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి నెల్లూరు జిల్లాలో ఒక సంచలనానికి నాంది పలికారు. కాకి కోటకు బేటలు వేసిన ఓ కాకి అంటే పోలీసు వ్యవస్థ అంటే న్యాయం చేయాలి, ధర్మంగా ఉండాలి, 10 మందికి సర్వీస్ చేయాలని ఉన్నటువంటి తపనతో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో పోలీసులే కాకి కోటని కడిగి పారేసిన ఒక ఎస్పీ దేశ చరిత్రలోని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో మొదటిసారి ఒకే పోలీస్ స్టేషన్లో 23 మంది ఒకేసారి ఏకధాటిగా వేటు వేయటం సంచలనమని చెప్పవచ్చు. జిల్లా ఎస్పీ అజిత్ వెజెండ్ల నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతి నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరడంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఒక సంచలనాత్మక హత్య కేసును నీరుగార్చేందుకు లంచాలు తీసుకున్నారనే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఎస్పీ అజిత్ విజయన్ల బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ కొరడా గులిపించారు. సిఐ మాతంగి శ్రీనివాసరావు కోసం చెప్పుకుంటే పోతే ఒక అవినీతి సిఐగా పేరుగాంచినటువంటి అధికారి అక్రమంగా కేసులు పెట్టడంలో పెద్ద దిట్ట అని కూడా తెలుస్తున్న విషయమే. వీఆర్కి పంపడమే కాకుండా సిఐని సస్పెండ్ కూడా చేసేశారు. పోలీస్ స్టేషన్లోని 23 మందిని సిబ్బందిని ఒకేసారి ముక్కుమ్మడిగా బదిలీ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేశారు ఎస్పీ అజిత్ విజెండ్ల. అదే ఒక డైనమిక్ మహిళా అధికారి సంచలనానికి నాంది పలికారని చెప్పవచ్చు. కాకి వనమే ఈరోజు గంజాయి వనములోని తులసి మొక్క ఎట్లా ఉంటుందో ఆ విధంగా చూపెట్టినటువంటి ఒక ఎస్పీ కథ నిజంగా ఇది గ్రేట్ ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు. ఒక మేడంకి సెల్యూట్ చెప్పవచ్చు. అసలు ఏం జరిగింది అనే కేసు నేపథ్యం చూసుకుంటే బుచ్చిరెడ్డిపాలెం మండలం వ్యవసాయ అధికారి ఏవో శ్రీహరి జూన్ 15 కారులో పెంచలకోనకు వెళ్ళి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే దీని వెనక సాధారణ గుండెపోటుగా చిత్రీకరించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. కానీ తీరా అసలు నిజాలు బయటకు వచ్చేసరికి అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఆస్తి కోసం సొంత బావమరిదే కుక్కను చంపేందుకు, ఇక్కడ నోట్ దిస్ పాయింట్ చెప్పొచ్చు, కుక్కలను చంపేందుకు వాడే ప్రమాదకరమైన ఇంజెక్షన్ను శ్రీహరికి బలవంతంగా ఎక్కించి దారుణంగా హత్య చేసినట్టు వెలుగులోకి వచ్చింది. కాకి ముసుగులో అవినీతి భాగోతం పెట్టరేగిపోయింది. దీని దారుణము హత్యకు మొదటగా పోలీసులు గుర్తించినప్పటికీ కేసును పక్కదారి పట్టించేందుకు తెర వెనక భారీగా చేతులు మారాయని ఆరోపణలు వెలువెత్తినాయి. కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ దర్యాప్తు అధికారి అయిన సిఐ మాతంగి శ్రీనివాసరావు అత్యంత అవినీతిపరుడైనటువంటి ఆ అధికారి ఆ కోణంలో విచారణ చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు వచ్చినాయి. డబ్బులు కక్కుర్తిపడి నిందితులకు కొమ్ము కాస్తూ డబ్బులు తీసుకొని కేసును పక్కదావ పట్టించారని ఆరోపణలు బలంగా వినిపించాయి. ఎస్పీ గారు విశ్వరూపం ఒక్కసారి కడిగి పారేసిన కాకి కోట విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించటము, అవినీతి ఆరోపణలపై ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఎస్పీ అజిత్ విజయన్ల క్లీన్ స్వీప్ ఆపరేషన్ చేపట్టారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ దర్యాప్తును పక్కదారి పట్టించిన సిఐ మాతంగి శ్రీనివాసరావును తక్షణమే వీఆర్ పంపించి ఈరోజు సంచలనంగా సస్పెండ్ కూడా చేసేశారు. స్టేషన్లో అవినీతికి సహకరించిన మద్దతుగా నిలిచిన 23 మంది పోలీస్ సిబ్బందిని ఒక్కొక్కరిగా కాకుండా హోల్సేల్గా బదిలీ వేటు వేశారు. ఒకేసారి పోలీస్ స్టేషన్ సిబ్బందిని మొత్తాన్ని బదిలీ చేయటం జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా కలకలం రేపింది. ఒక జిల్లా మాట్లాడుకునే అవసరం లేదు, రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని చెప్పవచ్చు. ఒక డైనమిక్ మహిళా ఎస్పీ చేసినటువంటి ఈ పనంగానికి నిజంగా మేడంకి సెల్యూట్ చెప్పొచ్చు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు అని ఎస్పీ గారు ఇచ్చిన ఈ షాకుతో మిగిలిన స్టేషన్లన్నీ అధికారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈరోజు ఏ పోలీస్ స్టేషన్కి పోయినా ఎక్కడికి పోతున్నా ఇదే హాట్ టాపిక్ మిగిలిపోతుంది. ఏంటంటే జిల్లా ఎస్పీ చేసినటువంటి ఈ పన్నంగానికి ఒక్క బుచ్చిరెడ్డిపాలెం పిఎస్లో జరిగినటువంటి ఈ అవినీతికి, పరాకాష్ఠకి, అక్రమాలకి, దోపిడీలకి నిలయ వలయంగా మార్చినటువంటి ఈ పోలీస్ స్టేషన్ పైన ఒకేసారి 23 మందిని వేటు వేసేసరికి మొత్తం జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఒకేసారి షాక్కు గురై మొత్తం కూడా ఈరోజు మొత్తం నెల్లూరు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఒకేసారి మొత్తం కూడా
ఈ చాలా తప్పు జరుగుతుంది, ఇది మారాలి అని చెప్పి మార్పుకి నాంది పలికారంట. జిల్లా ఎస్పీ గారు చేసినటువంటి ఇచ్చినటువంటి షాక్కి నెల్లూరు జిల్లా పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఒకేసారి ఎలర్ట్ అయ్యాయంట. సరే, ఇదే విషయానికి వచ్చేసరికి మాతంగి శ్రీనివాసరావు అనే సిఐ కోసం మాట్లాడుకుంటే ఒక జర్నలిస్ట్ పైన కూడా అక్రమంగా, అంటే ఆ జర్నలిస్టు అడిగినారని, జర్నలిస్టు ఉన్నట్టుగా మాట్లాడుతున్నారని, మొత్తం అవినీతిని బయట పెట్టారని మాతంగి శ్రీనివాసరావు అనే సిఐ గుంటూరు సిఐగా పనిచేసినప్పుడు ఆ అవినీతిగా ఎన్నో అక్రమాలు చేసినటువంటి సిఐ పైన కేసులు పెట్టి ఆయన సిఐ పైనే పూర్తిగా వార్తలు మొత్తం అంది కూడా బయట పెడితే అక్రమంగా ఆ జర్నలిస్ట్ పైన మొత్తం అక్రమంగా కేసులు పెట్టి ఇరికించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి సిఐ ఈరోజు నూకల చెల్లాయని చెప్తున్నారు. ఇట్లాంటి సిఐని ఎప్పుడైనా పోతావని చెప్పి ఆనాడు ఆ జర్నలిస్టు చెప్పారంట. నువ్వు అవినీతి పరుడివి, అవినీతి చేస్తూ అక్రమాలు చేస్తున్నావు, నిన్నెట్లా వదులుతామని చెప్పి ఆ జర్నలిస్ట్ అన్నాడంట. అదే టాపిక్ ఈరోజు 3 నెలలు తిరక్కముందు ఆ జర్నలిస్ట్ మీద చేసినటువంటి అక్రమ కేసు తిరక్కముందే ఈరోజు నెల్లూరు జిల్లాలోని అదే సిఐ ఈరోజు ఏదైతే బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పిఎస్ పరిధిలోని ఈ సిఐ కేసు విషయంలోని ఈరోజు సస్పెండ్కి గురయ్యారు. అంటే ఒక పోలీసు వ్యవస్థలో ఒక పోలీసులు ఎంతోమందికి ప్రజల పక్షాన, సామాన్యుల పక్షాన నిలబడవలసినటువంటి పోలీసు వ్యవస్థ కాకి వనములోని గంజాయి మొక్కల వలె తులస చెట్టును నరికిస్తూ ఉంటే ఎట్లా ఊరుకుంటామని చెప్పి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన షాక్కి ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోని 23 మందిని పంపించడం అంటే ఆషామాషి కాదు. అందుకనే పోలీసు వ్యవస్థలో కొంతైనా న్యాయం, ధర్మం పాటించాలని, అట్లాంటి పాటించలేనటువంటి పోలీస్ స్టేషన్ బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లోని ఈ మొత్తం 23 మందిని ఒకేసారి పంపించేసరికి మొత్తం నెల్లూరు జిల్లాల్లోని అంత పోలీసు వ్యవస్థ అంతా కూడా ఈరోజు అలర్ట్ అయ్యాయంట. ఏం జరిగినా ఇట్లాంటి డైనమిక్ ఎస్పీ ఉండటము ఆ జిల్లాకి ఎంతో ముఖ్యమని, ఆ జిల్లాలో ఈరోజు ఆ నోట ఈ నోట ఆర్టీఐ కార్యకర్తల దగ్గర నుంచి సామాన్య ప్రజలు కూడా బేబస్తం కోరుకుంటున్నారంట. ఇట్లాంటి ఎస్పీ దొరకటము ఈ జిల్లాకి చేసినటువంటి పుణ్యం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. థ్యాంక్ యూ.